హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రెజెంట్ టాక్స్ కాదు, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కాబట్టి దీక్షిత టాక్స్. అండ్ ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే గైస్, నేను పన్నీర్ కర్రీ చేస్తున్నా. బటర్ పన్నీర్. మా మమ్మీ చపాతీ చేస్తుంది, అందుకే బటర్ పన్నీర్ చేస్తున్నా. చూపిస్తా కలాకండ్. గైస్, ఫస్ట్ అయితే పన్నీర్ డ్రై రోస్ట్ చేసుకున్నా. డ్రై రోస్ట్ చేసుకున్నాక ఆ గ్యాప్లో ఏం చేసినా అంటే, ఇదిగోండి టమాటో, ఒక ఉల్లిగడ్డ, టమాటో ఒక ఫైవ్ తీసుకున్నా గైస్, 5 టమాటోస్ అండ్ 3 ఆనియన్స్, 2 ఎండుమిర్చి, ఇంకా కొంచెం వేసిన గైస్. గార్లిక్ వేసి ఉడకబెట్టి మిక్సీ పట్టిన కలకాండం ఏంటంటే నీళ్ళు ఎక్కువ వేసిన. మొత్తం ఇగోండి ఇదంతా గలీజ్ చేసేసిన. మళ్ళీ పాపం మా డాడీ బాగా పడుకుంటే చేసేసిండు. మా మమ్మీ ఈ గ్యాప్లో చపాతీ చేస్తుంది. ఇగోండి అదే మా మమ్మీ. మమ్మీ సే హాయ్ టు ది కెమెరా. మమ్మీ చెప్పే గైస్, ఎంకరేజ్ చేయరు గైస్ కొంతమంది నన్ను. ఇప్పుడు నేను కొద్దిసేపట్లో మా డాడీని చూపిస్తా గైస్, ఆగండి. హాయ్ గైస్, ఇది మా డాడీ టీవీ చూస్తుండు. అయ్యో డాడీ. మళ్ళీ వెల్కమ్ బ్యాక్. ఈ గ్యాప్ లోపు నేను కారం, ఉప్పు, మసాలాలు ఇంట్లో నాకు ఏ అనిపిస్తే ఆ మసాలా వేసేస్తా గైస్. నేను గట్టి ఏం లేదు. అది కస్తూరి మేతి అయితే విస్మయ్ ఫుడ్లో యాడ్ చేసిండు, వెరీ ఇంపార్టెంట్ అని చెప్పిండు. అందుకే మళ్ళీ ఇన్స్టామార్ట్ చేయించిన. పాపం 20 రూపాయలు దాని మా డాడీకి 160 బొక్క. ఏం చేస్తాం అట్లా. ఇట్లా ఇన్స్టామార్ట్లో ఆర్డర్ చేసేసి ఇప్పుడైతే ప్రస్తుతానికి కలుపుతున్నా గైస్. ఇది నా ఫస్ట్ టైం ఇంత మంచి కర్రీ, అంటే పన్నీర్ ఎప్పుడు చేయలేదు నేను. నాది ఎప్పుడు మ్యాగీ, ఉప్మాలు, టిఫిన్లే ఉంటాయి గైస్. బట్ ఏం చేస్తాం చెప్పండి, అట్లా అయిపోయింది. ఈసారికి అయితే జస్ట్ పన్నీర్ చేస్తున్నా. ఒకసారి చికెన్ కూడా చేసిన. చికెన్ది ఎట్లుందో ఇక మా మమ్మీకి అడుగుతాను నేను నెక్స్ట్ టైం ఎప్పుడన్నా. ఇది ఇప్పుడైతే ఇక మగ్గనివ్వాలి గైస్. చెర్రసేపు ఇది కొంచెం దగ్గరికి ఎత్తున్నట్టు అనిపిస్తే మనం పన్నీర్ వేసేద్దాం. పన్నీర్ వేసినాక మళ్ళీ వస్తాం. బాయ్ గైస్, సీ యూ, విష్ యూ ఆల్. కట్. ఈ గ్యాప్లో నేను పన్నీర్ వేసిన, కలపలేదు ఇంకా, మీకు చూపించాలని. ఇప్పుడు కలుపుతున్నా. ఫస్ట్ నుంచి అంటే ఐడియా రాలే. ఇక ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు జర్రసేపు కొంచెం ఒక 5 మినిట్స్ దాకా మగ్గినాక మనం బటర్ వేసుకోవాలి. అనదర్ మెయిన్ ఇంగ్రీడియంట్ అని విస్మయ్ ఫుడ్ చెప్పింది. దీంట్లో కొంచెం నా రెసిపీ కూడా ఉంది గైస్. అంటే విస్మయ్ ఫుడ్లో వాడు చేసిన దానికి నేను కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నా. అంటే దాంట్లో ఆయన ఏదది అది వేయలేదు అన్నమాట. పండు మిర్చి, గార్లిక్ అవి వేయలేదు. కానీ నేను ఇక వేసిన, మా డాడీ వేసాడు కర్రీలలో. డిస్టర్బ్ చేస్తారా అట్లా బ్లాగ్ చేస్తుంటే? అండ్ గైస్, ఈ బ్లాగ్ యాక్చువల్లీ పోస్ట్ చేయ మ్యాక్సిమం ఊరికే నా సరదాకి ఇట్లా చేసుకున్నాం. అప్పుడప్పుడు నాకు కొంచెం తిక్కగా కాదు కానీ క్రేజీనెస్ వస్తుంది, మ్యాడ్నెస్. అప్పుడప్పుడు అట్లా చేస్తుంటాం. ఇలాంటి కళాఖండాలు చూపిస్తాం. మళ్ళీ వెయిట్ ఫర్ అనదర్ 5 మినిట్స్. డాడీ వచ్చింది గైస్. అంటే నేను ఇప్పుడు కొంచెం లైట్గా బటర్ ఇంకా కస్తూరి మేతి మళ్ళీ వేసా. సో డాడీ హ్యాండ్ పడాలి. వేసిన అన్నీ. మమ్మీ తక్కువ వేయన్నది, అందుకే తక్కువ వేసిన.
తక్కువ చేసావు కదా. అంతు తక్కువ క్వాంటిటీ తక్కువ ఉందంట, సరిపోదు అంటున్నాడు. ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ పన్నీర్ బటర్ మసాలా కొంచెం బాగానే ఉంది. ఇక అయిపోయింది, బటర్ వేసేసి దింపేస్తున్నా. మా మమ్మీ మళ్ళీ చపాతీ వేసినాక నేను ఆ క్లిప్ మీకు యాడ్ చేస్తా, చపాతీ పన్నీర్ కర్రీ ఎట్లుంటుందో. ఓకేనా, బాయ్. సో గైస్ అదే అన్నమాట పన్నీర్ కర్రీ స్టోరీ. కష్టపడి చేసా. ఆల్మోస్ట్ ఎప్పుడు 6:45 స్టార్ట్ చేసిన గైస్, 8:45 2 hours అయింది గైస్. పన్నీర్ కర్రీ ఏమో కానీ చాలా కష్టంగా ఉంది, బట్ ఇష్టంగా మంచిగా చేసిన నేను. ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. యా, ఐ విల్ మీట్ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ మండే ఇంకొక వ్లాగ్. అంటే నేను మండే ఒకటి చేస్తా గైస్, ఒక వంటకాన్ని మీకు చూపిస్తాను. ఓకేనా, బాయ్, సీ యు ఆల్. గైస్ ఇప్పుడు మళ్ళీ చపాతీ కాలుస్తున్నా. నాకు కొంచెం తేడా అన్నమాట. అంటే నాకు చపాతీ రుద్దడం రాదు, మమ్మీ రుద్దుతుంది, నేను జస్ట్ ఇట్లా కాలుస్తా. ఆల్మోస్ట్ ఇప్పుడు కాల్ చేశాక మొత్తం ప్లేట్ అవుట్పుట్ మీకు త్వరలో ఫోటో కానీ మళ్ళీ బ్లాగ్లో వేసి ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీకు ఇన్కేస్ చపాతీలు సాఫ్ట్గా కావాలంటే, మీకు చపాతీస్ సాఫ్ట్గా కావాలంటే కొంచెం పాలు యాడ్ చేయొచ్చు అంట గైస్, బాగుంటుంది అంట టేస్ట్ కూడా. మా అమ్మ అయితే పాలేం యాడ్ చేయదు, జస్ట్ ఏదది ఒకటి ఏంటది వాటర్, కొంచెం ఉప్పు, పిండి వేస్తుంది, ఆయిల్ వేస్తుంది గైస్ మా మమ్మీ. అందుకే ఇక్కడ నేను ఆయిల్ ఏం యూజ్ చేస్తలేను, తక్కువ వేస్తాం. ఆయిల్ వేయాలన్నమాట. ఆల్రెడీ పన్నీర్ కర్రీలో బటర్ వేసినాం కాబట్టి ఆ బటర్ ఈ చపాతీతో మ్యాచ్ అయిపోతుంది గైస్. సో అలా అన్నమాట. అండ్ మీకు లాస్ట్ అవుట్పుట్ అయితే చూపిస్తాను త్వరలో. ఇవన్నీ ఇక్కడైతే చపాతీస్ అయిపోయినాయి. మొత్తం అయిపోయినాక షో ఇది టోటల్ అవుట్పుట్. గ్యాప్లో మా తాత కూడా వచ్చిండు, మా తాతని ఇంక్లూడ్ చేశారే, కానీ లాస్ట్లో అయితే అభిప్రాయాలను అడిగినప్పుడు చెప్తా గైస్, ఫీడ్బ్యాక్. ఓకే, బాయ్. ఫైనల్ ప్లేట్ లుక్స్ లైక్ బాగుంది. అసలు పన్నీర్ కర్రీ చూడడానికి తినలేదు, ఇంకా తిని చెప్తాను గైస్. ఇప్పుడు నేను టేస్ట్ అగైన్ వెల్కమ్ బ్యాక్. ఈసారి ఫ్యామిలీ రియాక్షన్ చూపిస్తా. వెయిట్ మమ్మీ, నా కూర ఎట్లుంది? పన్నీర్ బటర్ మసాలా. చెప్పి కొంచెం మెచ్చుకో. బాగుంది. ఓకే, బాయ్ చెప్పు. సే బాయ్. సో గైస్ అదన్నమాట మన వీడియో ఈ రోజుకి. ఏంటంటే నేను చేసిన పన్నీర్ కర్రీ రెసిపీ అట్లా చేసిన అన్నమాట. అండ్ ఇది కొంచెం తుత్తర బాగుంటుంది, కొంచెం అట్లా ఉంటుంది, బట్ మంచిగా ఉంటుంది. అండ్ ఇన్ కేస్ లాస్ట్ మా అన్నది రియాక్షన్ అండ్ మా అన్న రియాక్షన్ కూడా చూపిస్తాయి గైస్. అండ్ మా అన్న ఇప్పుడు వచ్చింది గైస్, మా అన్న ఇప్పుడు వచ్చింది గైస్. శ్రీశైలం పాదయాత్ర నుంచి వచ్చాను. ఎందుకంటే నాకు కర్రీ పెట్టినా చూద్దాం. ఫస్ట్ తినబ్బా బా, ఇదంతా సోది అది తిను.
పక్కా తింటున్నా మళ్ళా నీ ఇష్టం. మా అమ్మకు ఉన్నది ఒకటే నలుగురు తిన్నాం తిను. బానే ఉంది. ఏ కరెక్ట్ జెన్యున్ రివ్యూ ఇవ్వాలబ్బా, ఇట్లా చేయకూడదు. తొండాట ఇదంతా. మంచిగా చెప్పు గైస్.